ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో అంటే ఇప్పుడు ఒకటి అన్నారు మీరు, అంటే ఇంకా ముందు జనరేషన్స్ పాత చింతకాయ పచ్చడి దాకా అక్కడ ఆగిపోయారని చెప్పి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన పాత జనరేషన్ చూసుకుంటే, మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళలో ఇప్పుడు ఒక చెప్పులు కుట్టే అతను ఉంటే కొడుకుని కష్టపడి రూపాయి సంపాదించి ఏదో ఒక రకంగా చదివిద్దాం, వీడి జీవితం నాలా అవ్వకూడదు, చెప్పులు కుట్టుకునేవాడు వీడు అవ్వకూడదు అనే ఒక తాపత్రయం ఉంటుంది. సో ఒకవేళ రేపు మీరు ఒక కపుల్ అయ్యారనుకోండి, ఇంకొక గేమెన్ ఇద్దరు కలిసి కపుల్ అయ్యారు, ఒక పర్సన్ ఒక అబ్బాయిని పెంచుకున్నారు, చిన్నపిల్లాడిని పెంచుకున్న తర్వాత వాడు రేపు పొద్దున్న గే అవుతాడేమో అని భయం, అది మీకు భయంగా మారుతుందా? లేదు కరెక్ట్ అవుతాడు వాడి స్వేచ్ఛ అని చెప్పి ఎలా ఆలోచిస్తారు? వన్ థింగ్ ఏంటంటే, మా ఎగ్జాంపుల్గా మేము తీసుకునే దానికన్నా ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ మిలేనియల్ జనరేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా హూ బోర్న్ ఆఫ్టర్ 90s వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఐ విల్ టెల్ వన్ ఎగ్జాంపుల్. చాలామంది అనుకున్నది ఏంటంటే, మేము ఈ ఎడ్యుకేషన్ మీద చాలా ప్రెషర్డ్గా, మాకు నచ్చంది ఏదో మా పేరెంట్స్ చెప్పారని మేము ఆ కోర్సెస్ తీసుకున్నాము, ఈరోజు మేము ఏం ఉద్యోగం చేస్తున్నామో ఏం చేస్తున్నామో మాకే అర్థం కావట్లేదు, మేము చదువుకున్నది ఒకటి మేము చేస్తున్నది ఒకటి, మాకు లైఫ్ అంతా చాలా ఏదో క్లమ్సీగా మిజరబుల్గా ఉంది అన్న ఫీలింగ్ చాలామందికి ఉంది. 90 ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆ ఆలోచన మారింది. లెట్ ద చైల్డ్ డిసైడ్. చైల్డ్కి ఒక మ్యూజిక్ ప్యాషన్ ఉందా, లేకపోతే ఒక స్పోర్ట్స్ ప్యాషన్ ఉందా, లేకపోతే చైల్డ్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు, మార్కులు ప్రెషర్ పెట్టట్లేదు అంటే చాలా ఒక మార్పు వచ్చింది ఒక జనరేషన్ తర్వాత. అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇప్పుడున్న జెన్జీ మేబీ వాళ్ళు రేపొద్దున వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో పార్ట్నర్షిప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది పిల్లల్ని కనాలని కూడా అనుకోవట్లేదు. సో ఇట్ ఈస్ అగైన్ డెసిషన్ ఆఫ్ దోస్ ఇండివిజువల్స్. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలు గే అవుతారా, ట్రాన్స్ అవుతారా అంటే ఆ వెల్కమింగ్ కండిషన్కి వస్తున్నారు అనేది నేను ఫీల్ అవుతాను. యాజ్ హౌ దే వాంటెడ్ ఇన్ దేర్ లైఫ్. ఓన్లీ సర్టిఫికేట్స్ డిగ్రీస్ చదివి టిపికల్ ఎంపీసీ బైపీసీ ఇంజనీర్ డాక్టర్స్కి మాత్రమే పరిమితం కాకుండా నౌ దేర్ ఆర్ లాట్ మెనీ కోర్సెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద హ్యూమన్స్ అండ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ద హ్యుమానిటీస్ యాజ్ వెల్. ఇప్పుడు ఇంకా లిటరేచర్, లింగ్విస్టిక్స్ వీటికి కూడా చాలా భూమి కూడా పెరిగింది. సో ఐ ఫీల్ లైక్ జనరేషన్ మారుతూ వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వెల్కమింగ్గా ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అల్టిమేట్ మనకు కావాల్సింది ఏంటి అని అంటే హూసో ఎవర్ ఆ పేరెంట్స్ అనేది ఒక అమ్మాయి అబ్బాయా లేకపోతే ఇద్దరు అమ్మాయిల డజంట్ మ్యాటర్, బట్ వాళ్ళు ఎంతగా వాళ్ళ చైల్డ్ని స్వేచ్ఛగా వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ బేసిక్ నీడ్స్ అనేది ఇస్తూ మీరు ఈ దేశంలో మీరు ఒక స్వతంత్రమైన కిడ్స్, సో యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టేక్ ఎ డిసిషన్ అన్నది మనం వదిలి పెడితే లెట్ దెమ్ బీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యాజ్ చాలా మంది పాయింట్ నాకు చాలా క్లియర్గా అర్థమైంది, చాలా మంచి పాయింట్ చెప్పారు. బట్ ప్రాబ్లం ఏంటంటే, నేను అడిగిన పాయింట్ ఈ ఫాదర్ యాంగిల్లో ఎలా అంటే, చదివించిన తర్వాత కూడా కొడుకు వచ్చి నేను చెప్పులు కుడతాను అన్నాడు అనుకోండి. అంటే కాదు, మీకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది చెప్పులు కొడుతుంటే నన్ను కొంచెం చులకనగా చూస్తున్నారు, నీకు ఆ జీవితం వద్దు అని అనుకోవచ్చు. మీరు కూడా చాలా గాన్ త్రూ అయ్యి ఈ రోజు సమాజంలో ఒక రెస్పెక్ట్ సంపాదించుకున్నారు. ఇనిషియల్ డేస్ మీకు ఏం ఇలా లేవు. ఆఫ్ కోర్స్ I can relate to your question. My father was an engineer and he wanted me as an engineer too, as a civil engineer. But నాకు maths, physics, even whatever it is he is interested in, that I am not interested. So I perceived biotechnology because I am much interested to the science and technology and research. So ఆయనకున్న అంబిషన్ ఏదైతే ఉందో అది నాకు లేదు. సో నాకున్న అంబిషన్ ఏదైతే ఉందో అది రేపొద్దున నేను నా సేమ్ సెక్స్ పార్ట్నర్తో కలిసి మేము ఏమైనా చైల్డ్ని అడాప్ట్ చేసుకుంటే ఆ చైల్డ్కి అది ఉండాలని కూడా లేదు కదా. దే మైట్ హ్యావ్ అదర్ అంబిషన్. సో దే మే వాంట్ బీయింగ్ యాజ్ ఎ చెఫ్ ఆర్ ఎ ఫ్యాషన్ డిజైనర్. సో ఈ ప్రొఫెషనల్గా కాకుండా ట్రెడిషనల్ ప్రొఫెషనాలిటీకి మారే వాళ్ళు కూడా ఉండొచ్చు. మేబీ యాంకర్ అవ్వాలేమో. వీ కాంట్ డిసైడ్ ఆర్ వాళ్ళు ఒకరి అంబిషన్స్ని మనమే ముందే డిసైడ్ అయిపోయి అది వాళ్ళ మీద రుద్దాలి అనేది మాత్రం మీరు చాలా రైట్గా చెప్పారు. మేము ఎంత స్ట్రగుల్ అయ్యి ఈరోజు ఇక్కడికి వచ్చామో ఆ స్ట్రగుల్ అంతా మాకు తెలుసు. చైల్డ్హుడ్ లైఫ్ని మేము ఎంత ప్రాబ్లమాటిక్గా ఫేస్ చేసాము, మేము ఎంత స్ట్రగుల్ చేసాము, మా టీనేజ్ ఎలా నడిచింది, మా ఎడ్యుకేషన్ ఎలా నడిచింది, మా ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎలా నడిచింది. సో ఎవ్రీ ఫేజ్ మేము ఆ స్ట్రగుల్స్ అంతా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చాం. సో దెన్ మేము ఎందుకు ఏదైతే ఫ్రీడమ్
యునో అట్ ద సేమ్ టైం లిబర్టీ కోసం ఫైట్ చేసిన మేము జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా పీపుల్ కూడా వాళ్ళు ఇంకా ఫ్రీడమ్ లిబర్టీ కోసం ఫైట్ చేయాలని మేము అనుకోం. సో వీ విల్ లెట్ దెమ్ టు డిసైడ్ హౌ దే వాంటెడ్ టు బీ అండ్ యునో విచ్ ఎవర్ దే వాంటెడ్ టు బీ వీ విల్ బీ ఇన్ ఎ వెల్కమింగ్ స్టేట్. సో అల్టిమేట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ అంటే we ensure that they should be responsible as a being a citizens of this country, any of the country. So at the same time as a responsible human beings. So idi ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి విషయం. Rest we will leave it So coming up to them. Yeah.